హలో, బాపట్ల నాని కుకింగ్ అండి. మీకు మరొక రెసిపీ తోటి మేము ముందుకు వచ్చున్నాను. ఇప్పుడు ఇది కాకరకాయ అండి. ఈ కాకరకాయ మనం వేపుడు చేయటానికి నేను ఏం చేస్తున్నానో చూడండి. దీంట్లో కొంచెం నిమ్మరసం వేసానండి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసాను, కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఆ తర్వాత దీంట్లో నీళ్లు పోస్తున్నాను. ఇలా కొంచెం సేపు వాటిల్లో పెట్టాలండి. ఇవి బాగా నానాలి. ఉప్పు, నిమ్మరసం, పసుపు నీళ్ళల్లో నేను ఒక 5 నిమిషాలు వీటిల్ని బాగా నానబెడుతున్నానండి. ఇప్పుడు అవి నానిన తర్వాత అండి మనం దాంట్లోకి మసాలా కలుపుకుంటున్నామండి. ఈ మసాలా దాంట్లో మనం నూనెలో వేసుకుంటాం. అందుకు కావలసిన పదార్థాలు శనగపిండి అండి. 1 కప్పు శనగపిండి తీసుకున్నా. ఈ కాకరకాయలు అరకిలో కాకరకాయలండి. అరకిలో కాకరకాయలకి 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. 2 మసాలా తీసుకున్నాను. ధనియాల పొడి అండి, దాంట్లో ధనియాల పొడి, కొంచెం పసుపు తీసుకున్నాను. తగినంత ఉప్పు, ఎందుకంటే దాంట్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెమే ఉప్పు వేస్తున్నానండి. ఆ తర్వాత కారం. మనము కాకరకాయకి కారం ఎక్కువ వేసుకోవాలండి. ఈ కాకరకాయని బాగా మనం దీన్ని కలుపుకోవాలండి. ఇలా ఇవన్నీ కలిసిపోవాలి. ఈ కలిసిపోయిన పౌడర్లో నేను నీళ్లు పోస్తున్నాను. మరీ ఎక్కువ వాటర్గా ఉండకూడదు, మరీ ఎక్కువ గట్టిగా ఉండకూడదు. మేము చిన్నప్పుడు కాకరకాయ తినమనండి. మా అమ్మగారు కాకరకాయ ఈ విధంగా వేపి మాకు పెట్టేవాళ్ళు. చేదుగా ఉంటుంది, మాకు వద్దని చెప్పేవాళ్ళు. అందుకని మా మనవాళ్ళు మనవరాళ్ళు కూడా కాకరకాయ తినరు. అందుకని వాళ్ళ కోసం నేను చేస్తున్నానండి. మీరు కూడా చూసి తెలుసుకుంటారని ఈ రెసిపీని మీ ముందు ఉంచుతున్నాను. చూడండి, నేర్చుకోండి. మీరు కూడా రుచి చూసుకొని దానికి మీకు ఇష్టంగా ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా చూపించండి. ఇలా చేసుకుంటే బాగుంటుందని కామెంట్ రూపంగా మాకు చెప్పుకోండి. ఒకళ్ళకొకళ్ళు ఫ్రెండ్స్ చెప్పి కామెంట్ రూపంగా పెట్టండి. అప్పుడు మీ ఫ్రెండ్స్ తోటి ఈ విధంగా చేసుకొని తింటే బాగుంటుందని మీరు కూడా హ్యాపీగా ఉండండి. ఈ విధంగా చేశానండి. ఇప్పుడు మనము అది నానబెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయింది. అంతలో మనం నూనె వేసి ఉన్నానండి. నూనె కాగుతూ ఉన్నది. ఇది నూనె బాగా ఎక్కిన తర్వాత మనం ఈ కాకరకాయని దాంట్లో కలిపి దీంట్లో వేసుకోవాలండి. పచ్చి నూనెలో మాత్రం వేసుకోకూడదు. అప్పుడు మనకి రెసిపీగా కనపడదు అన్నమాట. తినడానికి కూడా టేస్ట్ ఉండదు. ఇప్పుడండి 5 నిమిషాలు అయిన తర్వాత నేను తీసి ఒక క్లాత్లో వేసా. వైట్ క్లాత్లో, ఏ క్లాత్ అయినా పర్వాలేదండి. నేనైతే వైట్ క్లాత్లో వేసా. ఇలా పిండుతూ ఉంటే ఆ లోపల ఉన్న చేదు నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇలా పిండుకోవాలి. మనం ఇలా పిండితే ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత అది ఇలా ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయండి. ఆ మెత్తగా అయిన ముక్కల్ని నేను కలిపిన శనగపిండిలో వేసేస్తున్నాను. ఇప్పుడు మనకి దీంట్లో చేదంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఇవి ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు నేను కొంచెం ఫస్ట్ కరివేపాకు వేస్తున్నానండి. దీంట్లో కరివేపాకు బాగా కాగిన కరివేపాకు, ఆ తర్వాత
వెల్లుల్లిపాయలు, బాగా కరివేపాకు, చిన్నపాయలు వేపుతా ఉన్నాను. ఇవి ఎంత మనం చాలా సువాసన, మంచి వాసనతో ఉంటుందండి కాకరకాయ. తర్వాత ఇది చక్కగా ఇలా కలుపుతూ ఉన్నాను ముక్కలకు పట్టేటట్టు. ఈ కాకరకాయ అండి మనం ఎక్కడికి మనం ప్రయాణానికి అయినా వెళ్ళినప్పుడు కూడా చేసి పెట్టుకుంటే చెడిపోదండి. ఇలా చేసుకున్న తర్వాత మనం దాన్ని కారం ఉప్పు సరిపోయిందేమోనని నేను చూస్తున్నానండి. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. అసలు చేదు అన్నది వాసనే లేదండి. అసలు చక్కగా కర కర అనేటట్టు వేపుకోవాలండి. అలా వేపితేనే దానికి కాకరకాయలో ఉన్న టేస్ట్ బాగా ఉంటుంది. పట్టుకుంటే ఏగినట్టు శబ్దం రావాలండి. అప్పుడే మనకి తీసేస్తున్నానండి. వేసిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కల్ని దీంట్లో వేస్తున్నాను. చూడండి, ఇలా ఒకటికి కొంచెం సేపు ఉన్న తర్వాత ఇలా విడదీసుకోవాలి. వాటికయ్యి విడిపోతాయండి. ఏ ముక్కకు ఆ ముక్క మనం గట్టిగా వేసాం కదా, అప్పుడు ఏ ముక్కకు ఆ ముక్క అవి విడిపోతున్నాయి. ఆ పీసెస్ అన్నీ వేరు వేరు అయిపోతున్నాయి. కాకరకాయ కాబట్టి నేను హైలోనే ఫ్రై చేస్తున్నానండి. ఇది పచ్చి ముక్క కదా, అప్పుడు మనకి ఆ ముక్క అంతా వేగాలి. మనం సిమ్లో పెట్టామంటే ఆ ముక్క మెత్తగా అయిపోద్ది. అందుకని హై ఫ్లేమ్లోనే వేపుతున్నాను నేను.
చూసారండి, ఇలా వేపేసారండి. ఈ వేపిన పీస్ని మనం చక్కగా ఇప్పుడు ఇలా చూడండి ఎలా ఎలా అయిపోయినాయో. కరివేపాకు కూడా చిన్నుల్లిపాయలు అంత పౌడర్గా అయిపోయినాయి. తినడానికి బాగా టేస్ట్గా ఉంటుంది. మనం తినాలనుకుంటే ఇప్పుడు నిమ్మకాయ అండి. ఈ నిమ్మకాయని చక్కగా మనం తినేటప్పుడు స్నాక్స్ లాగా నిమ్మకాయని ఇలా పిండుకోండి. ఇలా నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఆ నిమ్మకాయలో ఇలా మీకు ఇష్టమైన పీసు కరివేపాకు అన్నీ ఇలా మిక్స్ చేసుకొని ఈ విధంగా అద్దుకొని తిని చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా అందరు ఏమంటున్నారంటే, మీరు అన్ని ఐటమ్స్ చేస్తున్నారు కానీ మేము రుచి చూసేది ఎలా అంటున్నారు. చక్కగా చేసుకొని తినమని, తినటానికే కదండి నేను చేసేది. ఇదే మీకు ఇష్టం అయితే పిల్లలు కూడా చక్కగా తింటారండి. అసలు చేదు అనేది దీంట్లో లేదు. అందుకని చక్కగా ఇలా నిమ్మకాయ పిండుకోండి. కావాలంటే పీస్ పెట్టుకొని ఇలా నిమ్మకాయ పిండుకోండి. ఆ పీస్ మీద ఇలా పిండుకున్నారంటే మీకు తినడానికి కూడా ఎంతో టేస్ట్గా ఉంటుంది. నేను ఒక్కటి తిని టేస్ట్ చూపిస్తా ఉండండి. చూడండి ఎంతో టేస్ట్గా ఉంది. అలాగే మీరు కూడా చక్కగా ఇలా చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ఇలా చేసుకోమని. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ మీరు చేసుకున్న తర్వాత మీరు తింటుంటే ఎలా ఉంది అని నాకు కామెంట్ రూపంగా పెట్టండి. ఓకే, బాయ్.